ఎల్పీయు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పాను కదా సార్, అమ్మక వందనం, ఈ పెట్టుబడి సాయం, అన్నదాత సుఖీభావ, ఇట్లా సూపర్ 6 అని 6 హామీలు ప్రధానంగా ఇచ్చింది సార్ కూటమి. అంటే టీడీపీ కావచ్చు, జనసేన, బీజేపీ కూటమిగా ఇచ్చింది. ఈ రోజు వరకు ఏడాది దాటింది, ఈ రోజు వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇవి కాకుండా మేనిఫెస్టోలో చాలా ఇచ్చారు, 143 మేనిఫెస్టోలో ఉన్నవి. ఈ ఒక సూపర్ 6 అని ఇవి ప్రధాన, ఇంక్లూడింగ్ అమరావతి. అమరావతి వాళ్ళ మెయిన్ ఏజెండా సార్ అది. అంటే దానిపైనే ఫోకస్ అంతా కూడా అమరావతి పైనే ఉంది. మిగతా అన్ని బంద్ అయిపోయింది. ఓన్లీ అమరావతి, అక్కడ ఏంటి కాంట్రాక్ట్లు ఇవ్వాలి, ఏ బిల్డింగ్లు కట్టాలి, ఎలా డెవలప్ చేయాలి, ఇంకా ఎన్ని భూములు తీసుకోవాలి, ఈ ఆలోచనతోనే ఉన్నారు. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుందా ఉండదా? సే ఐల్ టెల్ యూ, చంద్రబాబు నాయుడు జుట్టు నరేంద్ర మోడీ, అమిత్ షా చేతిలో ఈ 6 సూపర్ గ్యారంటీల చుట్టే ఉంది. అంటే ఈయన వాళ్ళను ధిక్కరించి, అంటే బిగ్గెస్ట్ ఎంపీ నంబర్లో ఆయనకు బయట నేను సపోర్ట్ వీళ్ళది. అంటే నితీష్ కుమార్ కంటే ఇయే ఎక్కువ బీజేపీ సపోర్ట్ బేస్లో. కనుక ఈయన సపోర్ట్ వాళ్ళకు అవసరం. కానీ అవసరమైతే వాళ్ళని కొనేయగలరు. కానీ 6 గ్యారంటీలు అమలు చేయడంలో ఫెయిల్ అయితే వాళ్ళ స్ట్రాటజీ ఏంది అంటే వాళ్ళు స్టెప్ ఇన్ అవుతారు ఎలక్టోరల్ ఫీల్డ్కి. ఈ అమరావతికి ఇప్పుడు ఇంత చేసి బీహార్కి ఇచ్చినంత డబ్బు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలే వాళ్ళు మొన్నటి బడ్జెట్లో కూడా. అమరావతి అట్లా చూపెడతారు. అమరావతిని కట్టగలిగే ప్రాజెక్ట్ కాదు. ఎంత చేసినా దాని చుట్టూ మళ్ళా 9 ఏళ్ళ వరకు, మళ్ళీ ఇంకో 4 ఏళ్ళ వరకు తేలిపోద్ది అది. అంతేనా? ఆ 34,000 ఎకరాలని సిటీగా వాళ్ళు మార్చలేరు. అది కాకుండా ఇంకా 40 కావాలనుకుంటున్నారు. ఆ 40 తీసుకుంటే ఇంకా మునిగిపోతారు. దాన్ని సిటీగా మార్చడం అనేది 100 ఏళ్ళకి కానీ సాధ్యం కాదు. అది హైదరాబాద్ లాంటి సిటీ కావాలంటే 100 ఏళ్ళైనా సాధ్యం కాదు. కనుక అది అక్కడ దెబ్బతింటే తెలుసు. పోలవరం ఒకటి వస్తే రావచ్చు, ఎంతో అంతో వాళ్ళు డబ్బు సాయం చేయొచ్చు. కానీ ఈ 6 గ్యారంటీలు ఉన్నాయే, ఇవి మొత్తం ఏది ఇవ్వలేరు వాళ్ళు. ఇవ్వలేరు. వాళ్ళకున్న అంటే వాళ్ళు అప్పటికీ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలను కేంద్రము ఈ ఉట్టిగా వెల్ఫేర్ డోసెస్ ఇవ్వడం సరి అయింది కాదని క్యాంపెయిన్ చేసి, ఇదంతా ప్రజలకు డబ్బు పంచుతున్నారు, డెవలప్మెంట్కు లేదని. ఎన్నికల్లో మాత్రం ఇస్తామంటారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఉచితాలు ఇవ్వడం సరికాదనే స్టేట్మెంట్స్ మళ్ళీ వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు ఇంకొకరో పెద్ద వాళ్ళు వచ్చి మాట్లాడతారు. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఇస్తున్నప్పుడే ఎందుకు క్వశ్చన్ చేయరు వీళ్ళు? నేను ఎన్నికలకు ముందు ఇప్పుడు వాళ్ళ జయప్రకాష్ నారాయణ ఉన్నాడు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలను బాగా తిట్టేవాడు రోజు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ప్రామిస్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడిని వీళ్ళు ప్రతి చైల్డ్కు 15,000 ఇస్తామన్నారు తల్లికి. ఆయన ప్రతి కుటుంబానికి, ఒక స్కూల్లో ఉన్న పిల్లవాళ్ళ కుటుంబానికి ఇస్తానంటే వీళ్ళు ప్రతి చైల్డ్ కన్నా ఏది ఇస్తలేరు. తర్వాత రైతులకు ఏమి ఇస్తలేరు, 13,500 జగన్మోహన్ రెడ్డి కూలీలకు ఏమి ఇస్తలేరు. తర్వాత ఇక్కడను కర్ణాటకలో, ఈవెన్ ఢిల్లీలో కూడా ఉచిత బస్సు ప్రయాణం బీజేపీ కూడా ప్రామిస్ చేసింది. ఢిల్లీలో స్టార్ట్ చేశారు ఉచిత బస్సు ప్రయాణం, విమెన్కి ఇస్తున్నారు. ఇక్కడ నడుస్తుంది, కర్ణాటకలో నడుస్తుంది, ఆంధ్రప్రదేశ్లో మొదలే పెట్టలే. రైట్, వాళ్ళు ఏమీ చేయలేరు. ఒక్క ఈ అమరావతి పట్టణం చుట్టూ ఉన్న డబ్బు అంతా పెడతారు, వాళ్ళ క్యాపిటల్ వెంచర్స్ను పెంచుకుంటారు, పెట్టుబడిదారులు. లేకపోతే అమరావతి మళ్ళీ రీఇనాగరేషను, ఫౌండేషన్ స్టోన్కి ఆదాని ఎందుకు వచ్చిండు? ఆదాని మోడీని ఫెసిలిటేట్ చేసిండు మొదటిసారి దేశంలో, అమరావతిలోనే. ఆ ప్రాజెక్ట్ అంతా మాకు ఇచ్చేయమని. ఇప్పటికే ఆయనకు అన్ని ఇచ్చేశారు, ఎయిర్పోర్ట్లు ఇచ్చేశారు, పోర్ట్లు ఇచ్చేశారు, ఆయన మైనింగ్లు ఇచ్చేశారు, అన్ని ఇచ్చేశారు. అమరావతి ప్రాజెక్టు ఆదానికి ఒప్పజెప్పకపోతే చంద్రబాబు నాయుడు మునిగిపోయే ఎత్తుగడ వాళ్ళు వేస్తారు. మీకు తెలుసా,
చంద్రబాబు నాయుడు రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు పవర్లో ఉన్నదని లెక్కలు వచ్చినాయి. కరెక్ట్. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అన్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటున్నారు. అవును. సో చెప్పు తినకపోతే ఈడీనో సిబిఐనో పోద్దాడికి పంపిస్తారు, పోలిస్తుంది. సో పాయింట్ ఏంటి అంటే 6 ఈ డబుల్ గ్యారంటీలు వాళ్ళు ఏమీ చేయలేరు. ఓకే. బికాజ్ వాళ్ళ ఫోకస్ ప్రైవేట్ సెక్టార్ క్యాపిటల్. గవర్నమెంట్ స్కూళ్ళని ఎందుకు డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నారు? ప్రైవేట్ స్కూళ్ళని పెంచుడు. కాదు సార్, నాకు తెలిసి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదని ఎప్పుడన్నా మీరు విన్నారా? కానీ చంద్రబాబు నాయుడు గారు అన్నారు విద్య ప్రభుత్వ బాధ్యత కాదు. ఈజ్ వెరీ క్లియర్. నేను ముఖ్యమంత్రి అయింది బిజినెస్దారులకు ప్రైవేటైజ్ చేయడానికి. దీనికి బీజేపీ వ్యతిరేకం కాదు. ప్రైవేటైజ్ ఎవ్రీథింగ్. మెడికల్ కాలేజీలు ఎన్ని కట్టాడు? 17 మెడికల్ కాలేజీల్లో జగన్ 5 స్టార్ట్ అయిపోయాయి సార్. మరో 5 రెడీగా ఉంటే అడ్మిషన్స్ కోసం చంద్రబాబు నాయుడు గారు రాగానే వెంటనే అడ్మిషన్స్ తీసుకోలేదు, మాకు అవసరం లేదని కేంద్రానికి లెటర్ రాశారు. ఇప్పుడు దాన్ని ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు. ఆల్రెడీ ప్రైవేట్ పరం చేస్తారు వాళ్ళు. బికాస్ ఢిల్లీ బీజేపీ కూడా ఎడ్యుకేషన్నే కాదు, రైల్వేస్ను కూడా ప్రైవేటైజ్ చేయాలని చూస్తుంది. రైట్. వీళ్ళు అమెరికా మోడల్ అనేది వాళ్ళ ఆలోచన.